గోనేద రూపాలం అంటే ఏలూరు దగ్గరలో మండూరు గ్రామం దగ్గరలో ఉంటుంది. జంగారెడ్డి నుండి వెళ్ళేటప్పుడు మీకు మండూరు అన్న కూడా దొరుకుతుంది అక్కడ. అయితే నేను అప్పుడు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నా. అల్లరిచల్లరగా తిరిగేవాడిని. పాఠాలు క్లాసుకు కూడా వెళ్ళే డ్రాప్ అవుట్ స్టూడెంట్ నేను. అల్లరిచల్లగా తిరుగుతుంటే నాలాగే ఇంకా మా తమ్ముడు తర్వాత ఇంకా పిల్లలతో మేము ఈ చిన్నప్పుడు ఏంటంటే ఈ గోళీలు ఉంటాయి కదా, ఈ ఆటలు, తర్వాత ఈ సిగరెట్ పీకలు మనం తెలుసుగా దాని ఉంటాయి కదా, బచ్చాలు ఆట అంటారు, మీకు తెలియదు అది. మేము మా వైపు మేము ఆడుకునేటప్పుడు ఉండే ఆయన అల్లరిచల్లగా తిరిగేవాళ్ళం. మాస్టర్ ఏం చేశారంటే ఆయన కరెక్ట్గా 88లో బీఈడీ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక 5 సంవత్సరాల దాకా ఉద్యోగాలు తీయలే. సారు పాపం మా వాళ్ళ పొలం పక్కన మా ఇల్లు అనమాట. నాలాంటి పిల్లలందరినీ మా తల్లిదండ్రులతో మాట్లాడి ఏం చేశారంటే ఆయన మాకు అక్కడ ఒక పాట ఒకటి ఉండేది. ఆ పాటలో ట్యూషన్ చెప్పేవారు. బేసిక్స్ మొత్తం ఇంగ్లీష్, గ్రామరు, లెక్కలు అన్నీ A to Z అన్ని సబ్జెక్టులు చెప్పేవారు. అప్పుడు ఎలా ఉన్నారు తెలుసా మాస్టరు? ఇప్పుడు మీరు చెప్తే ఉదాహరణకి తిరుమల సినిమా చూసారా? జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారు? కర్లింగ్ హెయిర్, కర్లింగ్ హెయిర్తో అదే ఆరోగ్యం. మాస్టరు ఎక్సర్సైజ్ చేయడానికి డంబుల్స్ ఉండే. మామూలు డంబుల్స్ అంటే మనకి తెలీదు. డంబుల్స్ అంటే అప్పుడే చూడటం. ఇలా డంబుల్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే బాడీ మొత్తం ఫిట్గా ఉండేది. మా ఊళ్ళో ప్రతిదీ ఏంటంటే సారు కొబ్బరికాయని చేతితో పక్కన కొట్టేవాళ్ళు. చేతితో పక్కన కొట్టడం అంటే ఇటుకలు ఉంటాయి కదా, ఒక ఇటుక మీద ఒక ఇటుక పెట్టి కొడితే కింద ఇటుక కూడా పగిలేది. అంత ఫిట్నెస్ ఉండేవాడు మాస్టర్. అది ఒకవైపు అయితే, రెండోది ట్యూషన్ అంటే ఇప్పుడు ఏంటంటే 10 మందిని పిలిచి నెలకంత తీసుకునే డబ్బులు అలా చేయటం కాదు. పిల్లలు ఎవడైనా రోడ్డు మీద కనపడితే వాడిని